సరిహద్దుల్లో అన్ని రవాణా వ్యవస్థల్ని కూడా నిషేధిస్తాం అని చెప్పడం జరిగింది మోదీ గవర్నమెంట్. దీనికి సంబంధించి పాకిస్తాన్లో ఆహార ఉత్పత్తులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, అన్నీ కూడా రవాణా అవ్వడం, అక్కడికి ఎగుమతి అవ్వడం అంతా కూడా ఆగిపోయింది. అసలు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అమ్మా, ముందుగా మీకు ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్తే. ఒక విషయం ఆలోచించండి. ఇది జరిగిన సంఘటన ఏదైతే ఉందో 22 ఏప్రిల్ రోజు జరిగినటువంటి సంఘటన, వాళ్ళు ఏమనుకున్నారంటే, ఉగ్రవాదుల లక్ష్యం ఏముండింది అంటే, ఈ దేశాన్ని అస్థిరపరచాలంటే హిందువులని అని గుర్తించి చంపితే ఈ దేశంలో ఉన్న హిందువులకి, ముస్లింలకి గొడవ పెట్టొచ్చు. గొడవ పెట్టిన తర్వాత హిందూ ముస్లిం గొడవలతో దేశం అట్టుడికిపోతుంది. ఈ విధంగా ఈ దేశాన్ని అస్థిరపరచవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. కానీ అది దాంట్లో వాళ్ళు కొంచెం కూడా సఫలం కాలేదు అన్న విషయాన్ని ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మీకు తెలుసు, అక్కడ జరిగినటువంటి సంఘటన తర్వాత దేశం మొత్తం మీద ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు, మన సమాజంలో ఉండేటువంటి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఏకకంఠంతో దాన్ని వ్యతిరేకించారు. అందులో ముస్లింస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. సొంత రాష్ట్రంలో కూడా, కాశ్మీర్ రాష్ట్రంలో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. వాళ్ళ ఉద్దేశం అది ఉండింది అని ఒక ఉద్దేశం చెప్తున్నారు. కానీ దాని ద్వారా వాళ్ళు పాకిస్తాన్ని ఏ విధంగా, అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టగలుగుతున్నారు అనేది మనం ఈ విధంగా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. మనం ప్రచ్ఛన్న యుద్ధం చేయొచ్చు, ప్రచ్ఛన్న యుద్ధం చేసే అవకాశం కూడా ఉంది. కానీ దానికంటే ముందు పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయాలి. పాకిస్తాన్ని ఏ విధంగా అయితే మనము అస్థిరపరచాలనుకుంటున్నామో ఆ విధంగా అస్థిరపరచడానికి కావలసినటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ ని మనం వాడుకొని ముందు పాకిస్తాన్ యొక్క మెడలు వంచే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ విధంగా చేయడం వల్ల మనకు ఏమి లాభం అంటే, పాకిస్తాన్ లో ఉన్న ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరగబడతారు. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఆ నిర్ణయాల వల్ల ఇప్పుడు మాకు ఇటువంటి పరిస్థితి జరిగిందని చెప్పేసి ప్రజలు గ్రహిస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, పాకిస్తాన్ మిలిటరీ కావచ్చు, ఈ రెండు కూడా తీసుకునే నిర్ణయాల వల్ల మా జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి అని చెప్పేసి పాకిస్తాన్ ప్రజలు గ్రహించే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రజలు ఈ విషయాన్ని గ్రహిస్తారో, మిలిటరీ పైన, ఆ దేశ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందో, అప్పుడు ప్రజలు అక్కడ సరి అయిన గవర్నమెంట్ ని కావచ్చు, సరి అయిన వ్యవస్థని కావచ్చు, లేదా ఆ మిలిటరీ పాలనని కావచ్చు వ్యతిరేకించే అవకాశం వస్తుంది. సరి అయిన గవర్నమెంట్ వచ్చే అవకాశం వస్తుంది. తద్వారా అంటే పాకిస్తాన్ ప్రజలు కూడా వాళ్ళేమి మన పైన దాడి చేయాలని అనుకోరు. అందరూ అట్లే ఉంటారు, కొంతమంది ఉంటారు, అందరూ అట్లా ఉంటారు. కానీ వాళ్ళ ద్వారా ఒత్తిడి ద్వారా వాళ్ళు కూడా వాళ్ళు సంస్కరించుకునే అవకాశము, దీని ద్వారా ఇటువంటి ఒత్తిడి పెట్టడం వల్ల దీని ద్వారా సాధ్యం అవుతుందని ఒకటి. రెండోది ఏంటంటే, ఎక్కడైతే ఇక్కడ ఈ మిలిటరీ వాళ్ళు ఈ యొక్క ఉగ్రవాద క్యాంపులకు సపోర్ట్ చేస్తున్నారు, ఉగ్రవాద క్యాంపులకు అన్ని రకాల వస్తువులు కల్పిస్తున్నారు, అది ఫైనాన్షియల్ గా కావచ్చు, ట్రైనింగ్ పరంగా కావచ్చు, వేరే రకంగా కావచ్చు, వీళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలనేది CCDS ద్వారా, క్యాబినెట్ కమిటీ ఫర్ డిఫెన్స్ సెక్యూరిటీస్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. త్రివిధ దళాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది. అంటే ఆబ్వియస్ గా మనం మాట్లాడుకోవడానికి వీలుండదు ఇప్పుడే, కానీ ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి వచ్చే విధంగా భారత ప్రభుత్వం, త్రివిధ దళాలు ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఇప్పటికే పాకిస్తాన్ భయపడుతుంది, పాకిస్తాన్ చాలా భయపడుతుంది. భారత్ ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందో, ఎటు పక్క నుంచి మన పైన దాడి చేస్తుందో, అది మిసైల్స్ కురిపిస్తుందా, డైరెక్ట్ గా పిఓకేలకి చెరబడుతుందా అనే ఒక భయం పాకిస్తాన్ కి ఇప్పటికే వెంటాడుతుంది. ఆ భయంతో వాళ్ళు ఇప్పటికే పిఓకేలో ఉన్న అన్ని మదర్సాలను క్లోజ్ చేసినారు. పిఓకేలో ఉన్న ప్రజలందరినీ కూడా 2 నెలల వరకు సరిపడా నిత్యావసర సరుకులు అన్ని కూడా తెచ్చుకొని పెట్టుకోండి అని చెప్పేసి సలహాలు ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులన్నిటినీ కూడా, ఉగ్రవాద క్యాంపులని, ఉగ్రవాదులందరినీ కూడా అక్కడ నుంచి సేఫ్ ప్లేస్ లోకి తరలిస్తున్నారనే సమాచారం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా మనము చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయాల వల్లనే సాధ్యమవుతుంది. భారత్ అంటే భయపడుతున్నారు అనే విషయం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రవికుమార్ గారు,
ఇప్పుడు అన్ని మీరు చెప్పినట్టు అన్ని వర్గాల వారు కావచ్చు, అన్ని మతాల వారు కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ విషయం పైన సపోర్ట్ చేస్తాము గవర్నమెంట్కి, మోదీ గవర్నమెంట్కి అని చెప్తున్నారు. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ పాకిస్తాన్ని ఇంకొద్ది రోజుల్లో అయితే మ్యాప్లో లేకుండా చేస్తామని కూడా కొందరు అక్కడక్కడ ఇలాంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది అంటారా కేంద్ర ప్రభుత్వం? పాకిస్తాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్ తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయేటట్టు తనే వ్యవహరిస్తుంది. మనం ఏం చేయట్లేదు. ఇప్పటికే సగం దేశం దివాలా తీసింది. పాకిస్తాన్ మొత్తం ఆర్థికంగా దివాలా తీసింది. భౌగోళికంగా కూడా దివాలా తీసే పరిస్థితి కనిపిస్తా ఉంది. భౌగోళికంగా కూడా అటు పక్క నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ సైనికులను రోజు చంపుతూనే ఉన్నారు. అదే విధంగా ఇటు పక్క ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల దగ్గర నుంచి కూడా వీళ్ళకు థ్రెట్స్ వస్తున్నాయి. ఇటుపక్క మన భారతదేశం నుంచి కూడా వాళ్ళకి అనేక థ్రెట్స్ వస్తున్నాయి. భౌగోళికంగా కూడా పాకిస్తాన్ తన స్థితిని కోల్పోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక దాంట్లో ఫర్దర్ గా పాకిస్తాన్ మొత్తం మాయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, పాకిస్తాన్ మాయమయ్యే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మనం మాత్రం ఖచ్చితంగా మనకు కావలసినటువంటి భూభాగాల్ని, అంటే మన భూభాగము పాకిస్తాన్ ఆధీనంలో ఏదైతే ఉందో ఆ భూభాగాన్ని అన్నిటిని కూడా ఖచ్చితంగా మనం స్వాధీనపరుచుకుంటాం అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అది ఏ విధంగా చేస్తాము, ఏ రోజు చేస్తాము, ఎప్పటికల్లా చేస్తాము అనేది మీరు ముందు చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా చూస్తారు దాన్ని. పిఓకే మన వశం అవుతుంది 100%, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పాకిస్తాన్ ముక్కలు అవుతుంది, దాంట్లో కూడా ఎటువంటి డౌట్ లేదు. పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ మిలిటరీ, దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళందరూ కూడా దేశం విడిచి పారిపోతారు. పాకిస్తాన్ మిలిటరీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు దేశం విడిచి పారిపోతారు. పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులు కూడా దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి మిగతా దేశాలు కూడా వాళ్ళు నాలుగు ఖర్చుకునే పరిస్థితి వస్తుంది, వాళ్ళ చేతులు కాల్చుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిని భారత ప్రభుత్వం చాలా సమర్థవంతంగా తీసుకొని వస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ సమాజం వైపు మన దేశం సముద్రానికి